హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపికైతే చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. అంగన్వాడీ వర్కర్, మినీ వర్కర్, ఆయా పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ నుంచి అనంతపురం జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు వీడియో ద్వారా లేటెస్ట్ అప్డేట్ రూపంలో తెలియజేయడం అయితే జరుగుతుంది. మీ జిల్లా ఏది అనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇకపోతే అనంతపురం జిల్లాలో మొత్తం 84 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి అక్టోబర్ 1వ తారీఖు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీకు సంబంధించినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అనేది జతపరిచి అదే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్లోనే మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక ఏజ్ వచ్చేసి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మరియు అనుభవాన్ని పరిగణలోకి తీసుకునేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. శాలరీ చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకి 11,500 రూపాయలు, అలాగే ఆయా పోస్టులకి అంగన్వాడీ మినీ టీచర్ పోస్టులకేమో 7,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారండి. ఇక వేకెన్సీస్ మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు వేకెన్సీస్కి సంబంధించి అంగన్వాడీ పోస్టులు మొత్తం 84 పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఏ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయంటే అనంతపురం అర్బన్, సింగనమల, నార్పల, అనంతపురం రూరల్, తాడిపత్రి, గుత్తి, ఉరవకొండ, అలాగే కళ్యాణదుర్గం, కనేకల్, కంబదూర్, రాయదుర్గం ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఎటువంటి ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అని కూడా ఇక్కడ పట్టికలో ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ అని కూడా పట్టికలో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలో వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనే వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఏ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగాల్ని రిజర్వ్ చేశారనే వివరాలు అయితే తెలుసుకునేసి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ అయినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దరఖాస్తులను తీసుకుంటకు చివరి గడువు తేదీ వచ్చేసి అక్టోబర్ 1వ తారీఖు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఈ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇదే అప్లికేషన్, ఈ పద్ధతిలో మీరు అప్లికేషన్ ఫామ్ని తయారు చేసుకునైనా కానీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది అనే డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఇక్కడ పట్టికలో ఇచ్చారు. ఆ వివరాలన్నీ కూడా మీరు చదువుకొనేసి ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.